వచ్చేసి యాక్సిస్ 2023 మన ఎంత డౌన్ పేమెంట్ కడితే స్కూటీ అనేది ఇస్తారన్న? మన వ్యూస్ కోసం 1,40,000 సేల్ చేస్తున్నాం. హలో గైస్, రిమోట్కి మళ్ళీ వచ్చినాను. కొత్త స్టాక్ వచ్చేసింది. 1,40,000లో బుల్లెట్ బండి అంటున్నారు, అవెంజర్ బండి కొత్త బండి అంటున్నారు, ఎఫ్జెడ్ బండ్లు కొత్త బండ్లు వచ్చినాయి. అలాగే అవెనిస్ బండ్లు కానీ యాక్సిస్ బండ్లు కానీ వస్తున్నాయి. అసలు రిమోట్లో ఏం బ్రాండ్లు ఉన్నాయి, ఎంత రేట్లు చెప్తున్నారు, అసలు మార్కెట్లో కాకుండా వీళ్ళ దగ్గర ఎందుకు తీసుకోవాలి? ఒకసారి రిమోట్ మేనేజర్ కిషోర్ గారు అన్నారు, ఒకసారి కలుద్దాం. హలో అన్న, బాగున్నారా? బాగున్నా. ఒకసారి మన దగ్గరనే బండి ఎందుకు తీసుకోవాలి? 7 days బై ప్రోడక్ట్ అంటే ఏంటి? మన దగ్గర బండి తీసుకున్న వాళ్ళకి మనం ఏం ఆఫర్స్ బెనిఫిట్స్ ఇస్తాం? నార్మల్గా మన దగ్గర వెహికల్ ఎందుకు తీసుకోవాలంటే మన దగ్గరకు వచ్చే ముందు ఒక 4 షాప్స్ తిరిగే రమ్మని చెప్పండి. ఓకే, దానికన్నా బెటర్ కనిపిస్తున్నా మన దగ్గర తీసుకోండి అని చెప్పేసి మన ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. చెప్పేస్తున్నాను అనమాట. సో అన్న ప్రైస్ లో కానివ్వండి, క్వాలిటీలో కానివ్వండి, కండిషన్ లో కానివ్వండి, 1 days బైక్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే మనం వెహికల్ తీసుకొని ఇప్పుడు తీసుకున్నామంటే మనం తీసుకుని వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం ఉందంటే బయట ఏ డీలర్ కూడా ఇక్కడ అవును బయటకి వెళ్ళాక మాకు సంబంధం లేదంట. మనం 1 week వరకు కూడా అవుట్లుక్ టైర్స్ కాకుండా, అవుట్లుక్ అయితే మనం చూసే తీసుకుంటాం, టైర్స్ చూసే తీసుకుంటాం కాబట్టి అవుట్లుక్ టైర్స్ కాకుండా ఇంటర్నల్ గా వైరింగ్ ప్రాబ్లం కానివ్వండి, మిగతా ఏ ప్రాబ్లం కానివ్వండి, ఆ ప్రాబ్లం ప్రతి ఒక్కటి మనం 1 week వరకు సార్ట్ చేస్తాం. కస్టమర్ 1 week వరకు మనదే బాధ్యత. 6 months ఇంజన్ పైన వారంటీ ఇస్తాం. 6 months ఇంజన్ వారంటీ ఎవరు కూడా ఇవ్వరు మార్కెట్లో నాకు తెలిసి అయితే. నాకు తెలిసినంత వరకు కూడా ఎక్కువ ఇవ్వట్లేదు. 3 months అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు, బట్ 6 months అనేది మాత్రం మన దగ్గరనే వింటున్నాం. మనం 6 months అని చెప్పిన కస్టమర్స్ కూడా ప్రతి ఒక్కరికి సర్వీస్ బిల్స్ అనేది ప్రొవైడ్ చేయమని చెప్తాం కస్టమర్స్. ఎందుకంటే ఇప్పుడు సర్వీస్ చేయించుకోకపోతే ఆటోమేటిక్గా ఇంజన్లో ప్రాబ్లమ్ అనేది వస్తుంది. అవును, సర్వీస్ చేయించుకుంటే ప్రతి 2,000 కి మనకు బిల్ అనేది కావాలని చెప్తాం. అవును, కస్టమర్ తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇన్కేస్ ప్రాబ్లమ్ వస్తే 100% మేము ఇప్పటికీ దగ్గర 800+ వెహికల్స్ అమ్మాము. అందులో 2 vehicles వచ్చాయి ఇంజన్ వారంటీ. అది కూడా లాస్ట్ డే ఉన్న పర్సన్ కి వచ్చింది. లాస్ట్ డే ఉన్న పర్సన్ కానీ మీరు మాట మీద నిలబడాలి. 6 months 100% ఆ వెహికల్ ఇక్కడ ఉంది బ్రదర్. ఆ కస్టమర్ నేను వచ్చినప్పుడు ఓపెన్ చేయను అన్నారు. ఆ వెహికల్ ఇక్కడ ఉంది, జిక్సర్ ప్యాంథర్. ఓకే, ఆ వెహికల్ మాత్రం వచ్చింది. లాస్ట్ 1 day ఉండే. జస్ట్ సో 1 day కూడా వారంటీ అంటే ఇచ్చేసారు. అతను రాలేదు ఇంకా. నా కాలేజ్ చెప్పాడు బ్రదర్ ఇట్లా ప్రాబ్లం వచ్చిందని. సార్ నాకు వీడియో పెట్టాడు. సార్ రేపు తీసుకున్నాను వెహికల్ అంటే 1 week తర్వాత తీసుకొచ్చాడు. ఫిల్ ఇక్కడ పెట్టాము. అతను ఇంకా అవుట్ స్టేషన్ లో రాలేదన్న, వచ్చిన తర్వాత ఇప్పుదామని చెప్పి అట్లా పెట్టాము. ఓకే, 100% ఇచ్చిన కమిట్మెంట్ ఇవ్వకుండా బాగుండదు అన్న, ఇస్తే మాత్రం ఫుల్ఫిల్ చేయాలి. కరెక్ట్. సో అన్న వాళ్ళు ఏమంటున్నారు అంటే నా బయట 4-5 షాప్స్ తిరిగిన తర్వాత మీకు అక్కడ రేట్లు తెలుసుకొని ఇక్కడ రండి, అక్కడికి ఇక్కడికి తేడా చూసి మీరే అబ్జర్వ్ చేసి తీసుకోండి అని చెప్తున్నారు. అన్న ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళి ఒకసారి అసలు 1,40,000లో బుల్లెట్ బండి అని చెప్పారు. ఇది అదేనా 2018 మోడల్? నేను ఎందుకంటే మార్కెట్లో చూస్తుంటారు 2018 మోడల్ 1,60,000 వరకు అయితే ఉంది జనరల్గా. బట్ మీరు 1,40,000కి ఎందుకు ఇస్తుంది? దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఒకసారి అన్న నేను ఇప్పటికీ 2 సార్లు 1 సార్లు కాదు, మీరు మెకానిక్ తెచ్చుకోండి, చెక్ చేసుకోండి, మీకు నచ్చిన తర్వాత వెహికల్ తీసుకోండి. అందరూ ఏమంటే మీరు 2020 నుంచి వారంటీ ఇస్తున్నట్టు మీరు 20Bలో వెహికల్స్ తీసుకోవాలనుకున్నప్పుడు మెకానిక్ తీసుకుంటండి. ఎందుకంటే మీకు వారంటీ లేదన్న మీకు సందేహం ఉంటే మేము మెకానిక్ తీసుకున్నాండి. 1-2 సార్లు చెక్ చేయించుకోండి, ఓకే అనుకున్న తర్వాత వెహికల్ తీసుకోండి అని చెప్తాను. ఇప్పుడు మేము ఒక 4 వచ్చిన 4 కూడా టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు. 5 members వస్తే 5 members 1కి 2 సార్లు మేము ఏమంటే కస్టమర్ సాటిస్ఫై కావాలి. ఇప్పుడు ఒక 5 kilometers అయితే నేను సాటిస్ఫై అవుతాను. కస్టమర్ కాన్వెంట్ ఫ్లైఓవర్ ఎక్కండి, దిగండి, రండి, అంతే. 5 kilometers కూడా ఛాన్స్ ఇస్తారు. 100% మా పర్సన్ ఇచ్చి పంపిస్తాను. కాబట్టి అది ఎక్కడైనా జరుగుతుంది అన్న, పర్సన్ ఎవరు బండి పోతుంది. సో ఒకసారి డీటెయిల్స్ చెప్పండి అన్న. ఇది వచ్చేసి 2018 మోడల్ అన్న, క్లాసిక్ 350. 2018 మోడల్ క్లాసిక్ 350 జస్ట్ 34,000 మాత్రమే తిరిగింది. మన వ్యూస్ కోసం 1,40,000 సేల్ చేస్తున్నాం. ఇది వచ్చేసి అవెంజర్ 2020 మోడల్ మన వ్యూస్ కోసం వచ్చేసి 69,000కి సేల్ చేస్తున్నాం. ఇది వచ్చేసి ఎఫ్జెడ్ 2023 మోడల్ మన వ్యూస్ కోసం మాత్రమే 85,000కి సేల్ చేస్తాం. ఇది వచ్చేసి NS 200 2022 మోడల్ మన వ్యూస్ కోసం వచ్చేసి 96,000 సేల్ చేస్తున్నాం. ఇది వచ్చేసి R15 V4 మార్కెట్లో ఎక్కడైనా సరే ఇది 1,75,000+ ఉంటుంది, మన దగ్గర మాత్రం 1,62,000 సేల్ చేస్తున్నాం. ఇక్కడ రండి, ఇంకో మన దగ్గర స్కూటీస్ కూడా ఉన్నాయి. ఒకసారి అండి, ఇది వచ్చేసి NS 125 2021 మోడల్ మన వ్యూస్ కోసం వచ్చేసి 78,000కి సేల్ చేస్తున్నాం. ఇది వచ్చేసి డియో BS4 ఇంజన్ 2019 మోడల్ మన వ్యూస్ కోసం వచ్చేసి వెహికల్ ప్రైస్ 46,000 సేల్ చేస్తాం. ఆరెంజ్ కలర్లో ఉంది. ఇది వచ్చేసి 2024 మోడల్ యాక్టివా మన వ్యూస్ కోసం మాత్రమే 86,000కి సేల్ చేస్తాం. 24 మోడల్ యాక్టివా. ఇది వచ్చేసి 2022 మోడల్ యాక్టివా 125 మన వ్యూస్ కోసం వచ్చేసి ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 72,000కి సేల్ చేస్తున్నాం. ఎంత డౌన్ పేమెంట్ కడితే స్కూటీ అనేది ఇస్తారన్న? అన్న ఏదైతే వెహికల్ పైన ఏ వెహికల్ అయినా సరే ఆ వెహికల్ పైన మీకు సివిల్ లేకపోతే 40% అంటే -1లో సివిల్ ఉంటే 40% డౌన్ పేమెంట్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు సివిల్ బాగుందంటే 15 to 20% పే చేస్తే సరిపోతుంది అన్న. ఇప్పుడు లోన్ కోసం నేను బ్యాంక్కి వెళ్ళాలి, బ్యాంక్లో 1 రోజు పని కాదు, 2వ రోజు కాదు, నాకు ఇట్లా పని ఉంటుంది, ఆఫీస్లో లీవ్స్ దొరకవు, లోన్ ఎలా అన్న? అర్థం కాలేదన్న. బ్యాంక్ లోన్ తీసుకోవాలంటారు, ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ ఆఫీస్కి వెళ్ళాలి. నేను అంత అక్కడ ఏం వెళ్ళాల్సి అవసరం, మా దగ్గర రండి, మేము రిక్వైర్డ్ డాక్యుమెంట్ చెప్తాం, మా డాక్యుమెంట్ తీసుకుని రండి. వితిన్ ½ hour to 1 hourలో మీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మీ చేతిలో వెహికల్ ఇస్తాం. సో వితిన్ 1 hourలో బ్యాంక్ ఎంప్లాయ్ కూడా ఇక్కడే ఉంటారు, కంప్లీట్ ప్రాసెస్ అంతా. ఒకసారి ఇంకా రండి, మన వెహికల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి 2022 మోడల్ అవెనిస్ మన వ్యూస్ కోసం వచ్చేసి 63,000కి సేల్ చేస్తున్నాం. ఇది వచ్చేసి యాక్సిస్ 2023 మోడల్ మన వ్యూస్ కోసం 76,000 సేల్ చేస్తున్నాం.
ఇది వచ్చేసి అవెనిస్ 2023 మోడల్ మన వ్యూస్ కోసం 74,000కి సేల్ చేస్తున్నాం. ఇది వచ్చేసి యాక్టివా 125 2019 మోడల్ మన వ్యూస్ కోసం వచ్చేసి వెహికల్ పై వచ్చి 52,000కి సేల్ చేస్తున్నాం. ఇది వచ్చేసి జూపిటర్ ZX బ్లాక్ కలర్లో ఉంది 2023 మోడల్ 22 మోడల్ మన వ్యూస్ కోసం మాత్రమే 68,000కి వెహికల్ అయినా సేల్ చేస్తున్నాం. ఇంకా రండి. ఇది వచ్చేసి ఫ్యాసినో 2022 మోడల్ మన వ్యూస్ కోసం 68,000కి సేల్ చేస్తున్నాం. ఇది వచ్చేసి అప్రిలియా 2023 మోడల్ మన వ్యూస్ కోసం వచ్చేసి 96,000కి సేల్ చేస్తున్నాం. ఈ వెహికల్ వచ్చేసి యాక్టివా 3G 2016 మోడల్ మన వ్యూస్ కోసం 32,000 సేల్ చేస్తాం. ఇది వచ్చేసి యాక్టివా 3G 2016 మోడల్ మన వ్యూస్ కోసం 30,000 సేల్ చేస్తాం. మన దగ్గర ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఉన్నాయన్న బండ్లు? మన దగ్గర వెహికల్స్ 2016 మోడల్ స్టార్టింగ్ ఉన్నాయి. వెహికల్ ప్రైస్ వచ్చేసి 30,000 స్టార్టింగ్ ఉన్నాయి. చాలా మంది ఏమంటున్నారు అంటే మీ వచ్చే కాల్స్ నుంచి 30,000 ఉందని చెప్పారు వీడియోలో. అంటే అన్ని వెహికల్స్ 30,000 కాదు బ్రదర్. ఏదైతే వెహికల్ చెప్తామో ఆ వెహికల్ 30,000. ఇఫ్ ఇన్ కేసు ఆ వెహికల్ వెళ్ళిపోతే మాత్రం దానికి ఏం చేయలేము. నెక్స్ట్ టైం తీసుకురావడానికి ట్రై చేస్తాం. వచ్చినప్పుడు డెఫినెట్లీ మీకు ఇన్ఫామ్ చేస్తాం. కొంచెం వెయిట్ చేసి చూడండి అంతే. ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి పల్సర్ 2015 మోడల్ మన వ్యూస్ కోసం 36,000 సేల్ చేస్తాం మనం. ఇది వచ్చేసి ఓలా 2024 మోడల్ మన వ్యూస్ కోసం 76,000కి సేల్ చేస్తున్నాం. ఇది వచ్చేసి 2023 మోడల్ ఓలా మన వ్యూస్ కోసం 68,000కి సేల్ చేస్తున్నాం. ఇది వచ్చేసి ఓలా 2024 మోడల్ మన వ్యూస్ కోసం మాత్రమే 74,000కి సేల్ చేస్తున్నాం. ఇంకా మన దగ్గర చాలా టైప్స్ ఆఫ్ ఈవీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేయండి స్టోర్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా 1-2 సార్లు క్లారిఫై చేసుకొని వెహికల్ అయినా తీసుకోండి. వెహికల్ పరంగా కానీ ఈఎంఐ అయినా సరే ఏదైనా సరే క్లారిటీ 1-2 సార్లు తెలుసుకొని ప్రతి ఒక్కటి మేము అర్థం కాకపోతే 1-2 సార్లు చెప్పండి. మేము కూడా చెప్తాం అర్థమయ్యేలా. ఫైనాన్స్ ప్రాసెస్ చాలామంది అటు ఇటు అవుతుంటారు అనమాట. మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా సరే కంప్లీట్గా ఇక్కడ క్లియర్ చేసుకొని మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ.